మేడం, ఈ అనకొండ పెద్ద కుండలుగా నా పక్కనే ఉండి అసలు మమ్మల్ని బాగా డిస్టర్బ్ చేసింది. ఓ బండ తీసి నెత్తినేసి కొట్టాలనిపించింది. మీకు బండరాయి కావాలంటే నన్ను అడగచ్చు కదా మాస్టర్ గారు. ఎంత తప్పు చేశారు? అంత ఈజీగా పర్మిషన్ ఇస్తారని తెలిస్తే నేనే వెళ్ళి తెచ్చుకునేవాడిని కదా. ఆడుకోండి ఆడుకోండి. ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు కూడా అవుతాయి. నువ్వు ఏది ఎక్కినా 2 ముక్కలు అవుతాయి. ముక్కేంటి, ఇంత చెక్క ముక్క కూడా మిగలదు. అవంతిక, అత్తయ్య వెళ్ళి తీసుకురా. అలాగే అత్తయ్య. మాస్టారు, మేడం, ఇది మా నందికి తరఫున గురుదక్షిణ, తీసుకోండి. చాలా థ్యాంక్స్ మేడం. హ్యాపీ వెడ్డింగ్ డే. థ్యాంక్ యూ మాస్టారు. అయిన వాళ్లతో అడ్డగోలుగా, కానోళ్లతో కలుపుగోలుగా మాట్లాడడం నీకు బాగా తెలుసక్క. శేషమ్మా, అయినా ఇప్పుడు నేనేమన్నానక్క? ఇలాగే మీ కోడలు అవంతికకి, నందికకి కూడా బట్టలు పెట్టుంటే బాగుండేది అనేదే నా బాధ. వాళ్ళకేం తక్కువ? బట్టలు గుట్టలు కొద్దీ పడున్నాయి ఇక్కడ. ఈ వాగుడు ఎప్పుడు ఉండేదే గాని మీరు బయలుదేరండి మాస్టర్. అలాగే మేడం. వస్తా కుండ కొండ అనకొండ. నీ మొహం మండ, పోరా బండ. కాలేజీలో ఏర్పాట్లన్నీ పూర్తి చేశారా శ్రీపతి? పూర్తయిపోయామ్మా. మీ వెడ్డింగ్ డే సందర్భంగా బ్లడ్ క్యాంప్ కూడా అరేంజ్ చేశానమ్మా. సరే, గుడికెళ్ళి అర్చన చేయించి కాలేజీకి వెళదాం. గుడికా? నందిక అవంతిక పదండి, మంచి మంచి చీరలు కట్టుకోవాలి. దీన్నే ఊపే కుహా అంటారు. అంటే ఏంటి డాడీ? ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి. నువ్వు వెళ్ళవయ్యా, పెద్ద చెప్పొచ్చాడు. మీరండే. ఇదేది ఈడున్నాను మే భూమే. అదేటే దండం పెట్టుకోవా? నీకు దండం పెడతాను తల్లే. గుడి చుట్టూ 108 సార్లు నువ్వు తిరిగింది కాక నన్ను తిప్పించినావు. నిలబడే ఓపిక నాకాడున్నదే. కూర్చొని దండం పెట్టుకుంటా ఆ దేవుడు నన్నేం అనుకోలే. పూజారి గారు, మా అమ్మగారు తాతయ్య గారి పేరు మీద అర్చన చేయాలి. ఇయ్యాల వాళ్ళ పెళ్లి రోజు. పేర్లు గోత్రం చెప్పండమ్మా. అమ్మగారి పేరు ముక్తాదేవమ్మ గారు, తాతయ్య గారి పేరు కొండమా. ఓయ్, మన తాతయ్య గారి పేరేటి? ఓసి నీకు అది కూడా తెలియదేటే. తాతగారి పేరు రాజావారు. ఏడ్చినవులే, రాజావారికి ఓ పేరుంటది. ఎట్టా పెద్ద సిక్కే వచ్చి పడినాదే. సరే, రాజావారి పేరునే అర్చన చేస్తానమ్మా. కనీసం నీకు పేరు తెలియకపోయినా గోత్రమైనా తెలుసా తల్లి? గోత్రమా? తెలీదే. ఇంటికెళ్ళి అడుగుతానండి. అక్కర్లేదు 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 అక్కర్లేదు. భూమి, ఏంటిది భూమి? మా పేరు మీద నువ్వు అర్చన చేయిస్తున్నావా? ఇయ్యాల మీ పెళ్లి రోజు కదమ్మ గారు. మమ్మల్ని కన్న బిడ్డల్లా చూసుకునే దేవుళ్ళు మీరు. నాను గుడికొచ్చింది ఆ దేవుడి కోసం కాదమ్మ గారు, ఈ దేవుళ్ళు సల్లంగా ఉండాలని. ఎప్పుడు సల్లంగా ఉండాలంటే అంత పెద్ద ఫ్రిడ్జులు ఉండాలి తల్లి. నువ్వు చల్లగా ఉండాలని నీకోసం ఫ్రీజర్ తెప్పిస్తా పిన్ని. కావాలంటే అవంతికను కూడా తోడు కూర్చోబెట్టుకో. మధ్యలో నన్నెందుకు కలుపుతారు? ఓ మర్చిపోయాను, నిన్ను ఓవెన్లో పెట్టాలి కదూ. శ్రీపతి,
గుళ్ళో ఉన్నాం. పనికొచ్చే మాటలే మాట్లాడుకుందాం. పనికిరాని వాళ్లతో పనికిరాని మాటలెందుకు? నిజమేనమ్మా, మర్చిపోయాను. అమ్మగారు, మర్చిపోయాను. తాతయ్య గారికి మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు. మీరిద్దరూ పుణ్య దంపతులమ్మగారు. ఎప్పుడు ఇట్టాగే పార్వతీ పరమేశ్వర్లా ఉండాలా. థ్యాంక్ యూ భూమి. హ్యాపీ బర్త్డే తాతయ్య గారు. నానేమైనా తప్పు మాట అన్నానా? బర్త్డే కాదు తల్లి, వెడ్డింగ్ డే. అట్టనా? మర్చిపోనానులే. హ్యాపీ బర్త్డే తాతగారు. హ్యాపీ బర్త్డే అమ్మగారు. కొండమ్మకి ఈ మధ్య తెలివితేటలు పెరిగాయే. సావు తెలివితేటలు, బతికే తెలివితేటలు అన్నీ బాగానే పెరిగాయి ఇద్దరికి. మూసుకుంటాను లేక్క. హ్యాపీ వెడ్డింగ్ డే ముక్తాదేవి గారు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అమ్మమ్మ గారు, తాతయ్య గారు. థ్యాంక్ యూ విరాట్. ఆది దంపతుల్లా ఉన్నారు. మీరెప్పుడూ చల్లగా ఉండాలి. పెళ్లి రోజు శుభాకాంక్షలు అమ్మగారు, అయ్యగారు. ఈ సైలెంట్ మూడు ముసలాయన దాన్ని చూడగానే వైబ్రేషన్ మూడ్లోకి వచ్చేసాడేమిటే? ఈ కెమిస్ట్రీ ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఆనాటి నుంచి అలగా జనం అంటే అయ్యగారికి బంధుజనం కన్నా ఎక్కువైపోయారు. తారా, మా కోసం మీరు కాలేజీకో ఫంక్షన్ హాల్కో వస్తారనుకున్నాం. కానీ మా శ్రేయస్సు కోరుతూ మీరు గుడికొచ్చారు. చాలా సంతోషం తారా. అదేంటి ముక్తాదేవి గారు, మధ్యలో ఆ దుష్టత్రే వచ్చి డిస్టర్బ్ చేసింది. కానీ లేకపోతే మన మధ్య బంధుత్వాలు లేవా, ఆత్మీయతలు లేవా? మీరన్నా తాతయ్య గారన్నా మా అందరికీ చాలా అభిమానం అమ్మమ్మ గారు. అది ఎప్పటికీ మారదు. అమ్మా, అర్చన చేయించమంటారా? భూమి మా పేరు మీద అర్చన చేయించాలనుకుంది. ముందు మేము భూమి పేరు మీదే అర్చన చేయిస్తాం. పేర్లు చెప్పమ్మా. నా పేరు భూలక్ష్మి. మా అమ్మ పేరు సరోజ. మీ నాన్న పేరు? నిన్నేనమ్మా, మీ నాన్న పేరు? నాన్న అనే పిలుపు నా బతుకులోనే లేదు. ఆడు నా జన్మ కారణం, అంతే అంతే. నన్ను మా అమ్మని అనాథం చేసినోడు ఇట్లాంటి గొప్పోళ్ళ కుటుంబంలో పుట్టినోడైనా సరే నాను నాన్న అని పిలవను. నాను నాన్న. అట్టంటోడి పేరు మీద అర్చన చేయించి దండమెట్టను, పిండం పెట్టను. నడు బయటికి. గౌరీ, శ్రీపతి పోద లోపలికి. ఆడు నాకు సచ్చినోడి కింద లెక్క పూజారి గారు. సచ్చినోడి కింద లెక్క పూజారి గారు. భూమి 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 నీ కన్న తండ్రి ఎలాంటి వాడైనా నీకు జన్మనిచ్చాడు. నువ్వు ఈరోజు ఉన్నావంటే దానికి కారణం ఆయనే. ఎవరి పరిస్థితి ఎలాంటిదో తెలుసుకోకుండా
కన్న తండ్రి చావాలని కోరుకోవడం చాలా తప్పు. ఇంకొకసారి ఆ మాట అన్నావంటే అస్సలు ఊరుకోను. వసేవ్, దాని తండ్రిని అదంటే ఇది వైబ్రేట్ అయిందేంటే? ఈ కెమిస్ట్రీ ఏంట్రా బాబోయ్! ఇది మరీ టూ మచ్ అత్త. క్షమించండి, నా కూతురు లాంటిది అనిపించింది కాబట్టి ఊరుకోలేకపోయాను. పర్వాలేదమ్మా, ఏటో మీరు తిడితే నాకు అచ్చం మా అమ్మ తిట్టినట్టే ఉంటుంది. నానమ్మ, మా కాలేజ్లో బ్లడ్ క్యాంప్ ఉంది. వీళ్ళ సోదంతా మనకు అవసరమా? నందిక, ఏంటా మాటలు? మా అత్తయ్య గారు ముక్తాదేవి గారు, మా మామయ్య గారు జగపతి వర్మ గారు. ఓ, తాతగారి పేరు జగపతి వర్మ గారా? మా వారు శ్రీపతి వర్మ, మా అమ్మాయి నందిక, మా అత్త శేషమ్మ. మరి గోత్రం? గోత్రం గోత్రం వశిష్ఠ గోత్రం. నీకెలా తెలుసు లక్ష్మి? అది మొన్న పెద్దమ్మగారి పిండ ప్రధానం రోజు చెప్తుంటే విన్నాను. దీనికి తలకి దెబ్బ తగిలినప్పటి నుంచి మెమరీ పవర్ బాగా పెరిగినట్టుంది. భలే గుర్తుందే. అంతా మనవాళ్లే అనుకున్న వాళ్ళకి అన్నీ గుర్తుంటాయి. అందరి పేర్లు చెప్పేశాం కదా, మీరు అర్చన మొదలు పెట్టండి పూజారి గారు. బాబు, అందరి పేర్లు చెప్పి మీ భార్య గారు తన పేరు చెప్పలేదు. ఏం పేరు మీ భార్య పేరు? గౌరీ. గౌరీ. క్షమించాలి, పొరపాటున అనేశాను. నా భార్య పేరు అవంతిక. शंकर नमः शिवाय। नमः शिवाय महेश्वराय शिव शिव शंकर नमः शिवाय। ओम नमः शिवाय महेश्वराय शिव शिव शंकर नमः शिवाय। नमः शिवाय महेश्वराय शिव शिव शंकर नमः शिवाय। सोमेश्वरा शिव परमेश्वराय श्री सोमनाथ नमः शिवाय। सोमेश्वरा शिव परमेश्वराय श्री सोमनाथ नमः शिवाय। अमरेश्वरा शिव प्रणव स्वरूप ओंकारलिंग 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 नमः शिवाय। అమ్మమ్మ గారు, ఈవినింగ్ ఫంక్షన్ కోసం అరేంజ్మెంట్స్ చేయాలి. నేను హనీ భూమి కొండమ్మ బయలుదేరుతాం. అలాగే విరాట్, నన్ను ఆశీర్వదించండి అమ్మగారు. విజయోస్తు.
ఇంకా మేము బయలుదేరుతాం ముక్తాదేవి గారు. ఫంక్షన్కేగా? లక్ష్మిని మా కార్లో తీసుకురానా? పర్వాలేదండి, ఆఫీస్లో కొన్ని డాక్యుమెంట్స్ ఇచ్చి రావాలి. దారిలోనే కదా, ఇచ్చేసి అంతా కలిసి కాలేజ్కి వచ్చేస్తాం. మంచిస్తారా? నువ్వు తప్పకుండా రావాలి లక్ష్మి. వస్తానమ్మగారు. వెళ్ళొస్తామండి. మంచిది. వస్తామండి. నేను కూడా వెళ్తానమ్మా. ఒసేవ్, మీ అమ్మ కారు తీసుకొచ్చిందా ఇవాళ? పెళ్లి రోజు కాబట్టి అక్క దయ తెలిసి 10 మందిలో పరువు పోకుండా కాపాడింది. అయితే నేనే డ్రైవ్ చేస్తా. పదండి గ్రాని. పదవే. మనం కాసేపు ప్రశాంతంగా కూర్చుందాం శ్రీపతి. అలాగేనమ్మా. అర్థమైంది. ఇక నేను చూసుకుంటానులే. భూమి, ఇవాళ నాకు గొప్ప ఆలోచన వచ్చింది. గొప్ప ఆలోచన? అట్లాంటి గొప్ప గొప్ప ఆలోచనలన్నీ ముందు నాకే రావాలి కదా. అప్పుడప్పుడు ప్రపంచంలోని మిగతా వాళ్ళకు కూడా వస్తుంటాయి. ఏంటది? నాకు సైకిల్ మీద రావాలనే ఆలోచన వచ్చింది. అదేం గొప్ప ఆలోచన? బీద సాదా ఆలోచన. పోనీ అలాగే అనుకో, నేను సైకిల్ మీద వస్తాను. అది డొక్కు సైకిల్ అనమ్మా. డొక్కు సైకిలో ఉక్కు సైకిలో నేను దాని మీద కాలేజ్కి వస్తాను. అదేం కోరిక? సరే, నీ ఇట్టం. నీ ముచ్చటెందుకు కాదనాలి? పోదాం పద. అమ్మయ్యా, ఈ హైదరాబాదులో వర్షాలు పడి రోడ్లన్నీ గుంతలు గుంతలుగా తయారైనాయి. ఆ డొక్కు సైకిల్ మీద పోతే వాళ్ళంతా నొప్పులే. ఇవాళ నాను విరాట్ మాతారు కారులో వస్తాం. మింగ మీ ఇద్దరు పోండి. నువ్వెళ్తే ఎలా? సైకిల్ తొక్కాల్సిందే నువ్వే. మా భూమి బాగా తొక్కుతాదిలే అనన్యా, నువ్వు పో. కింద పడేసి తొక్కుతుందా? మా హనీ ఏది చెప్తే అది చేయొచ్చు కదా. అంత కోపం ఎందుకు మాటారు? మాస్టారికి కోపం వచ్చినట్టున్నది. నాను కొండమ్మ సైకిల్ మీద పోతానులేమ్మా. అబే, నాకెంత కోపం? ఏం లేదు, నేను చాలా ప్లెజెంట్గా ఉన్నాను. అయితే పోదాం పాండి మాటారు. కన్ను కొడతావేంది? అమ్మా సచ్చినా. మే కాలు తొక్కుతావేంది? అదేదో ముందే చెప్పొచ్చుగా. నన్ను పోతున్నా, నాతో వత్తవలేదా అనమ్మా? యాడికి పోయేది? ఈ రాజుగాడంటే నాకు సానా పానం. దీని మీద రాకపోతే నాకు ముద్ద తినబుద్ధి కాదు, నీళ్లు తాగబుద్ధి కాదు. ఈ సైకిల్ ఎక్కపోతే ఇదే సైకిల్ కింద పడి చచ్చిపోవాలనిపిస్తుంది. దీన్ని రోజు తిడతావు కదే. తల్లి బిడ్డని తిట్టదా? ఇది నా బిడ్డతో సమానం, తెలుసా? దీని తండ్రి ఎవరో? మోటార్ సైకిల్లే. నువ్వు రా అనన్య. పాపం బిడ్డ నాను కారెక్కుతా అనుకునేసరికి దిగులెట్టుకున్నది. మే నువ్వే ఆ డొక్కులో తొక్కలో కారెక్కుపో. కొండమ్మ, ఇది అన్నాయమే. నన్ను వదిలేసి వెళ్ళకే. నాను ఒక్కసారి డిసైడ్ అయితే నా మాట నానే వినను. అనన్న నువ్వు బా. బాబాయ్ టాకే. కొండమ్మ, పదా ఎక్కు. నా నాళ్ళతో పాటు కారులో వస్తానులేండి. చాచి పెట్టి కొట్టానంటే ఈ చెంపెళ్ళు ఆ చెంపకు తగులుతుంది. ఎక్కమన్నానా? ఎక్కుతున్నాగా, అంత కోపం ఏంటి? నాకు మండింది. వెళ్ళెక్కు. విరాట్, విరాట్. అమ్మో, వదినొస్తే కథ అడ్డం తిరుగుతుంది. భూమిని తీసుకెళ్తున్నాడేంటి?
love you, Ra.